ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మరొక దినాన మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దినానికి ఏర్పాటు చేసిన వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 20 వచనం. మీ దుఃఖము సంతోషమగును. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక చోట దుఃఖము, నిరాశ, బాధ, వేదన ఎన్నో ఉంటున్నాయి. దుఃఖపడుతున్నావా? అయితే నువ్వు ధన్యుడవు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నని ప్రభువాక్యం తెలియజేయబడుతుంది కదా. ఈరోజు దుఃఖపడుతున్నటువంటి నీ జీవితంలో నా దేవుడు సమృద్ధికరమైన సంతోషాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఇదిగో లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. వారి సహోదరీమణులు ఎంతో ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వారి ఇంటి వారందరూ దుఃఖపడుతున్నారు. అయ్యో, యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఇక్కడే ఉండింటే నిజంగా లాజరు చనిపోయేవాడు కాదు, బ్రతికేవాడని ఆ తల్లి ఎంతగానో వేదన పడతా ఉంది. అయితే ఇదిగో ప్రభు 4 దినముల తర్వాత లాజరు కోసం వచ్చారు. అంతవరకు వారు దుఃఖములో ఉన్నారండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఆయన కూడా లాజరు కోసం కన్నీళ్లు పెట్టాడు, ఏడ్చాడండి. అయినప్పటికీ ప్రభునందు విశ్వాసం ఉంచండి, కార్యం చూడండి అని చెప్పి ఇదిగో లాజరు బయటికి రా అనగానే ప్రయాప్త వస్త్రముతో చుట్టబడినటువంటి లాజరు బయటికి వచ్చాడు. అది చూసినటువంటి వారి హృదయం సంతోషభరితమైంది, ఆనందభరితమైంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఆలస్యం అయిపోతుంది, నా జీవితంలో ఇక ఎప్పుడు కూడా సంతోష దినములు రావా, నా జీవితంలో సంతోషం అనేది లేదా అని బాధపడుతున్నావా? ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు తప్పకుండా గొప్ప కార్యములు చేసేవాడిగా ఉన్నాడు, ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. నీ దుఃఖం ఈరోజే సమాప్తం చేసిగలిగినాడు. అందుకే నీ దుఃఖ దినములు సమాప్తమైపోయినాయని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది కదా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక అధికారి వచ్చి, అయ్యా, నా బిడ్డ మంచములో ఉందయ్యా, ఆ బిడ్డ ఎంతో వేదనతో ఉంది, ఎంతో రోగంతో ఉంది, ప్రభువా నువ్వు రండి, ఒక్కసారి రండి అని చెప్పగా ఇదిగో అక్కడికి కొంతమంది వచ్చి, అయ్యా నీ బిడ్డ చనిపోయిందని చెప్పగానే ఆ బిడ్డ తండ్రి ఎంతో వెలువెల్లాడిపోయాడు, దుఃఖపడ్డాడు. అయితే ప్రభు అంటున్నాడు, విశ్వాసం మాత్రం ఉంచు అని చెప్పి ఆ ప్రభు ఆ బిడ్డను చిన్నదానా లెమ్మనగానే ఆ బిడ్డ లేచింది. ప్రియమైన బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ లేచినప్పుడు ఆ ఇంటి వారందరూ సంతోషపడ్డారు. ఈరోజు నీ జీవితంలో కూడా దుఃఖం ఉందేమో, బాధతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, నిరాశతో ఉన్నాము. నాకు జీవితంలో ఉద్యోగమే రాదండి, నాకు పిల్లలే పుట్టారండి, నా జీవితం దుర్భరం అండి, నా జీవితం అవమానకరం అండి అని బాధపడుతున్నావా? ప్రభునందు విశ్వాసం ఉంచి బిడ్డ, దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేసేవాడిగా ఉన్నాడు. ఎట్టి కార్యం అంటే నా దేవుడు చేసే గొప్ప ఆశ్చర్య కార్యములు ఈరోజు నువ్వు చూడగలిగితే దేవుడు ఈ దినాన నీ దుఃఖము సమాప్తం చేసి మెండైన సంతోషం అనుగ్రహించును గాక. ఆమేన్.